అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు భీమేశ్వర ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకీ సేవలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై పల్లకీ సేవలో పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధం ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లాంఛనంగా ఆర్జిత సేవలు ప్రారంభించారు. 42 కోట్లతో రోడ్డు వెడల్పు, 76 కోట్లతో ప్రస్తుత ఆలయ విస్తరణ చేస్తున్నట్లు, వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, చాలామంది పెద్దల సమక్షంలో, భక్తుల సమక్షంలో నవంబర్ 20 తేదీన భూమి పూజ గావింపు చేసుకుని అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు, వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసేటువంటి సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే, వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు, అర్జిత సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని మాట సందర్భంగా చెప్తూ పార్వతీ పరమేశ్వరి ఉత్సవమూర్తులను, క్షేత్ర పాలకుడు అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతం ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేగింపుగా ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు గావింపు చేసి కూడా ఈ సన్నిధిలో మూర్తులను పెట్టడం జరిగింది. మంచి ఆనవాయితీ కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి క్షేత్రం ఇది. ఎవరింటో శుభకార్యం జరిగినా, ఏ క్షేత్రానికి వెళ్లాలన్నా, ఏ తీర్థానికి వెళ్లాలనగా ముందుగా ఇలవేలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి వద్దకు ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికే వస్తారు. కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము, అన్నపూజ, కోడె మొక్కుబడులు, కుంకుమార్చనలు, పల్లాకి సేవలు, పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంత్య అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాట్లు చేయించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే స్వామి వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు. మనమందరం కూడా స్వామి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఏ స్థాయిలో అవుతుంది అని చెప్పి రావడానికైనా కూడా ప్రతి భక్తుడు కూడా సంవత్సరానికి వచ్చే ప్రతి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ యొక్క క్షేత్రానికి రావాలి. ఇక్కడ పారదర్శకంగా ఇక్కడ అభిషేకాలు, అన్నపూజలు, మొక్కుబడులు, కోడె మొక్కుబడి అయినటువంటి ఆ ధర్మంటారు వారందరికీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మనందరికీ తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు, వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటుంటారు. అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి, ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా, అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా మనం అక్కడ దేవస్థానంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నిటిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది. భీమేశ్వర ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది. వంటలే వంటలే
అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.